నమస్తే వెల్కమ్ టు అమర్ న్యూస్ నేను రాజశేఖర్ ముందుగా హెడ్లైన్స్ బీఆర్ఎస్ గా మారిన టీఆర్ఎస్ పార్టీ ఎర్రకోటపై గులాబీ జెండా ఎగురవేస్తామన్న కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీపై ప్రతిపక్షాలు సటైర్లు దొంగల పార్టీగా మారిందన్న సంజయ్ రేవంత్ రెడ్డి చరిత్రలో సుప్రసిద్ధ నగరం హైదరాబాద్ మెట్రో 2వ ఫేజ్కు శంకుస్థాపన చేసిన సీఎం కేసీఆర్ పట్టువీడిని వైఎస్ షర్మిల 4 గంటలుగా నడి రోడ్డుపైన దీక్ష మిస్టరీ వీడిన ఆది పట్ల కిడ్నాప్ కేసు సేఫ్గానే ఉన్నట్లు తండ్రికి యువతి ఫోన్ ఇక డీటెయిల్స్ చూస్తే టీఆర్ఎస్ అధికారికంగా బీఆర్ఎస్గా మారింది. ఇక కొత్త పార్టీ జెండా ఆవిష్కరించిన సీఎం కేసీఆర్ అజెండా పైన ఫోకస్ పెట్టారు. ముఖ్య నేతలతో భవిష్యత్తు కార్యాచరణ ఖరారుపైన చర్చలు చేస్తున్నారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ తక్షణం పోటీ చేసే రాష్ట్రాల గురించి కేసీఆర్ ప్రస్తావించారు. త్వరలో ఢిల్లీలో బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ప్రారంభించాలని నిర్ణయించారు. ఆప్కీ బార్ కిసాన్ సర్కారు నినాదంతో బీఆర్ఎస్ ముందుకు వెళుతుందని కేసీఆర్ ప్రకటించారు. ఢిల్లీ ఎర్రకోటపై గులాబీ జెండా ఎగురవేయాలని సీఎం కేసీఆర్ తన లక్ష్యంగా వెల్లడించారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం అధికారికంగా పూర్తి చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. పార్టీ విధి విధానాలపైన చర్చించారు. త్వరలోనే జరగనున్న కర్ణాటక ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. నాటి నుంచి నేటి వరకు ప్రతి సందర్భంలో నేను అందరికి చెప్తూ ఉన్నాను. రాజకీయాలు అంటే ఈ రోజు ఏమైపోయిందంటే ఒక పార్టీ ఎన్నికలు గెలవడము ఓడిపోవడం, ఫస్ట్ ఎన్నికలు గెలిచేటువంటి పద్ధతే రాజకీయం. వాస్తవానికి ప్రజాస్వామ్యంలో ప్రజల ఆకాంక్షలు అనుకున్నట్టుగా ఫలించాలంటే ఎన్నికలలో గెలవలసింది పార్టీలు కాదు, ఎన్నికలలో ప్రజలు గెలవాలి. ప్రజల ప్రతినిధులు వాళ్ళు ప్రజల కోసం పనిచేయాలి. ఆ పరివర్తన కోసం ఈరోజు ఉద్భవించిందే బీఆర్ఎస్ అని చెప్పి మనం చేస్తాం. ఇప్పుడు కూడా మళ్ళీ మనం చాలా మంది చులకన చేసి మాట్లాడతారు, తప్పకుండా మాట్లాడతారు, అది సహజం. ఎప్పుడో కొత్త శక్తి ఆవిర్భావం అయినా పాత శక్తులన్నీ కట్టగట్టుకొని కూడా మనం దాడి చేస్తాం. దానికి మనం సిద్ధంగా ఉండాలని చెప్పి మనం చేస్తాం. రకరకాల మాటలు మాట్లాడతాం. అవి అనుభవాలు మనకు కొత్తవి కావు, పాత అనుభవాలు. అవన్నీ అధిగమించే మనం రాష్ట్ర సాధన చేస్తాం. ఇంత దూరం రాగలిగినాం. ఈరోజు భారతదేశంలో కూడా ఎవరో ఒకరు ఎప్పుడో సందర్భంలో నడుము కట్టకపోతే, ఎవరో ఒకరు చైతన్య దీపం వెలిగించకపోతే. తెలంగాణ రాష్ట్ర సమితి రద్దుతో తెలంగాణకు కేసీఆర్ పీడపోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఇక్కడ చెల్లని రూపాయి అక్కడ చెల్లుతుందా అని ప్రశ్నించారు. దేశానికి వ్యతిరేకంగా ఉండే వారంతా దొంగల ముఠాగా బయలుదేరారని విమర్శించారు. దేశంలో పార్టీ పెట్టినప్పుడు తెలంగాణకు ఏం చేశారో చెప్పాలన్నారు. ఉద్యమం సమయంలో ఇచ్చిన హామీలు ఎక్కడని నిలదీశారాయన. ముఖ్యమంత్రి ఈ పార్టీ ఎందుకు పనికిరాదు, ఇక్కడ ఎవరు దేకుతాడు కాబట్టి ఇవాళ మళ్ళీ ఏదో చూపిద్దామని పోతున్నాడు. బట్ ఇవాళ ఏడానికి కూడా కారణం ఏంటంటే బిడ్డ మీద ఉన్న లిక్కర్ కేసు జనం మర్చిపోవాలి. ఇది ప్లాన్ చేసిండు. ఇది మళ్ళీ చెప్తున్నా, ఇది బందిపోట్ల రాష్ట్ర సమితిగా మాత్రమే మిగులుతుంది. ఇంకా ముఖ్యమంత్రి ఇంకా నా యాస, నా భాష, నా దొంగ వేషాలు, నా లంగ వేషాలు అన్ని ఇంకా నమ్ముతున్నాం కూడా ఏం నమ్మరు. నేను ఇక్కడ నమ్మలే, అక్కడ కూడా నమ్మరు. దాన్ని ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. వడ్ల కుప్పల మీద రైతులు గుండెవలు చచ్చిపోయే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. తెలంగాణ రాష్ట్రం రాకముందు పరిస్థితి ఏంది? తెలంగాణ రాష్ట్రం రాకముందు నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక వీడియోలు తీసి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత. ఈ మూర్ఖత్వ పాలన, నియంత్రణ పాలనలో రైతులు అంతమంది ఆత్మహత్య చేసుకుంటే ఇప్పుడు ఆత్మహత్య చేసుకుంటారు. వడ్ల కుప్పలో చచ్చిపోతున్నారు రైతులు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక రాష్ట్రాన్ని పాలించేటువంటి స్తోమత లేని ముఖ్యమంత్రి దేశాన్ని ఎట్లా పాలిస్తా అంటాడు? ఈ ముఖ్యమంత్రి ఈ పార్టీ ఎందుకు పనికిరాదు, ఇక్కడ ఎవరు దేకుతాడు కాబట్టి. బీఆర్ఎస్ పై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ కాదు, త్వరలోనే వీఆర్ఎస్ కాబోతుందంటూ వ్యాఖ్యానించారాయన. పార్టీలో మార్చే కేసీఆర్ను ప్రజలెవరూ నమ్మరని చెప్పారు. మూడోసారి అధికారం చేపట్టేందుకే రంగులు, పార్టీల పేర్లు మారుస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు కాలం చెల్లిందని చెప్పారు రేవంత్ రెడ్డి. చంద్రశేఖరరావు గారికి తెలంగాణతో పేగు బంధం లేదు. ఈ రోజు నుంచి చంద్రశేఖరరావు గారికి పేరు బంధం కూడా తెగిపోయింది తెలంగాణ ప్రజలతోని, తెలంగాణ రాష్ట్రంతో. ఎందుకంటే ఈ రోజు నుంచి కేసీఆర్ శాశ్వతంగా తెలంగాణ అనే పదాన్ని కృష్ణార్పణం చేసిండు. పేగు బంధంతో పాటు పేరు బంధం కూడా కేసీఆర్ కు ఈ ప్రాంతంతో తెగిపోయింది. తెలంగాణ రాష్ట్ర సమితి తీర్మానాలు చేయడం ద్వారా ఇక నుంచి జాతీయ పార్టీగా అవతరించడానికి తెలంగాణ రాష్ట్ర సమితి అనే పేరు
చరిత్రలో సుప్రసిద్ధ నగరం హైదరాబాద్ అని సీఎం కేసీఆర్ చెప్పారు. ఎయిర్పోర్టు వరకు మెట్రో రైలు నిర్మాణానికి శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందని చెప్పారు. హైదరాబాద్ మైండ్ స్పేస్ వద్ద ఎయిర్పోర్టు మెట్రోకు శంకుస్థాపన చేశారు. దేశ రాజధాని ఢిల్లీ కంటే వైశాల్యం, జనాభాలో హైదరాబాదు పెద్దదని అన్నారు. ఇది చరిత్ర చెబుతున్న సత్యమని కేసీఆర్ స్పష్టం చేశారు. ఇక నాగోల్ రాయదుర్గం కారిడార్ 3కు సంబంధించి కొనసాగింపుగా రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు నిర్మించే ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ మెట్రోకు మైండ్ స్పేస్ వద్ద ప్రత్యేక పూజలు చేసి పునాది రాయి వేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్ అలాగే తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. వేదోక్తమంత్రైః పుష్పాంజలిం సమర్పయామి. అఫలా పుష్పాయాశ్చ పుష్పిణీః బృహస్పతి ప్రసోతాస్తానో ముంచ. హైదరాబాద్ నగరం చరిత్రలోనే గొప్పది కాదు, వర్తమానంలో కూడా చాలా గొప్పది. దేశంలో ఏ నగరంలో లేనటువంటి అద్భుతమైనటువంటి సమశీతల వాతావరణం ఉండేటువంటి నగరం మన హైదరాబాద్ నగరం. భూకంపాలు లేకుండా భూగోళం మీదనే చాలా సేఫెస్ట్గా ఉండేటువంటి నగరం హైదరాబాద్ నగరం. అన్ని భాషలు మాట్లాడేవాళ్ళు, అన్ని సంస్కృతులు కలిగి ఉన్నవాళ్ళు, అనేక రాష్ట్రాల నుంచి అనేక దేశాల నుంచి మనందరితో ఈ నగరంలో సహజీవనం సాగిస్తున్న సంగతి మనందరికీ కూడా తెలుసు. చార్మినార్ దగ్గర ఉన్నటువంటి గుల్జార్ హౌస్ 300 సంవత్సరాల క్రితం ఎక్కడనో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి వెలిసినటువంటి ప్రజలున్నటువంటి ప్రాంతం. ఈ కల్చర్ అంతా కూడా మన సొంతం. గతంలో హైదరాబాద్ నగరం ఎంత గొప్పగా ముందుకు పోవాలనో పోలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమైక్య పాలకుల యొక్క నిర్లక్ష్యం వల్ల ఒక సమగ్రత అనేది లేకుండా చాలా విషయాలలో మనం బాధలు అనుభవించినాం. ఇప్పుడే గౌరవ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి గారు చెప్పారు, మాకు కరెంటు ఇవ్వండి, మాకు సరిపోవడం లేదు, మా వర్కర్స్ అంతా కూడా బాధపడతా ఉన్నారు, మీరు ఇవ్వలేకపోతే ఇవ్వలేమని చెప్పండి, వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతాం అని ఇందిరా పార్క్ దగ్గర పారిశ్రామికవేత్తలు కరెంటు డిమాండ్ చేస్తూ ధర్నాలు చేసిన సందర్భం మన కళ్ళారా చూశాం. హైదరాబాద్లో ఏ బస్తీకి వెళ్ళినా, ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా చాలా భయంకరమైనటువంటి మంచినీటి బాధలు మనం కళ్ళారా చూసినాం, అనుభవించినాం. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ గౌడ్ గారు ఒక్క నరేంద్ర మోడీని అడ్డుకునేందుకు గుంట నక్కల్లా ఒక్కటయ్యారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేయాలని మహిళలందరూ చెబుతున్నారని ఆయన చెప్పారు. తెలంగాణకు సీఎం అయ్యేందుకు చెప్పిన ఒక్క మాటనైనా కేసీఆర్ నిలబెట్టుకున్నారని కేసీఆర్ను బండి సంజయ్ ప్రశ్నించారు. బాధపడి మాట్లాడుతున్నా. గుట్కా కేసులు, ల్యాండ్ కేసులు, స్కామ్లు అన్ని అవే చేయని దండలేదన్న. ఇక వేరే దండలు అన్ని దండలు చేసి వస్తాయి, ఒక్కొక్కటి బయటకు వస్తుంది. నిన్న బయటకు వచ్చేది కదా. ఇవాళ కేసీఆర్ సార్ నేను అడుగుతున్నా, నువ్వు ఒక ఆగే నేను అప్పటి ఆవేశం నువ్వు ఆగే. నేను కేసీఆర్ దొరికితే ఎత్తుకపోయేటట్టున్నాడు. నువ్వు ఆగే, జైలుకి పక్కా పంపడే, జైలు పంపుతా పక్క అన్న. కవిత జైలుకి పంపడా? పంపాలే అన్నాళ్ళు చప్పలు కొట్టురన్న. అబ్బో డేంజర్ ఉండే. నిన్న లొల్లి స్టార్ట్ అయితే నిన్న హైదరాబాద్ ఆడోళ్ళందరూ రోడ్డుకి ఎక్కిర్రు, నిన్న ఆ మహిళలందరూ రోడ్డుకి ఎక్కిర్రు, ఖమ్మంలో రోడ్డుకి ఎక్కిర్రు. నిన్న ఒక అమ్మ అంటుంది, అక్క కేసీఆర్ బిడ్డను పట్టుకపోడంటే సికెంటికల్ పట్టుకపోవడం గుర్తుకపోరంటున్నాను. ఆయన నేను రికార్డింగ్ చేస్తాం. అది కాబట్టి కేసీఆర్ సార్ పార్టీ పెట్టాడు. ఒక పార్టీ పెట్టినప్పుడు ఏం చెప్పానే, నువ్వు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివి, ఈ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని స్థాపించినవు, ఎన్ని అబద్ధాలు చెప్పానో అన్ని చెప్పినవు. సరే దాన్ని పక్క పెడదాం. నువ్వు దేశంలో పార్టీ పెట్టినప్పుడు నువ్వు తెలంగాణలో ఏం బిక్కినవో ఏం పోసినవో చెప్పాలా లేదా? నేను అడుగుతున్నా, కేసీఆర్ అడుగుతున్నా, కేసీఆర్ పక్కన ఉన్న తుక్కుడే గ్యాంగ్ అడుగుతున్నా, కేసీఆర్ సమాధానం చెప్పని చెప్పు. ఈ తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, ముఖ్యమంత్రి కావడానికి నువ్వు ప్రగల్భాలకి పలికిన విషయాన్ని ఒక్కసారి స్పష్టం చేయి. డబుల్ బెడ్రూమ్ ఇస్తాను ఈ తెలంగాణ రాష్ట్రంలో. నువ్వు జాతీయ పార్టీ పెట్టినప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రానికి కేంద్రము ఎన్ని డబ్బులు, ఎన్ని ఇళ్ల, ఆ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఎన్ని ఇళ్లు నరేంద్ర మోడీ గారు కేటాయించారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో నువ్వు ఎంత మందికి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినావు, నీకు ఎన్ని దరఖాస్తులు వచ్చినాయి, ఎన్ని ఇళ్లు కట్టించినావు నువ్వు.
తెలంగాణ రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. సీఎం కేసీఆర్ కూడా స్పీడ్ పెంచారు. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా మారిన తరువాత తొలిసారి కేబినెట్ భేటీ జరగనుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ధాన్యం కొనుగోళ్లు, రైతు బంధు నిధులు విడుదల, సొంత జాగా ఉన్న బలహీన వర్గాలకు గృహ నిర్మాణం, దళిత బంధు అమలు తదితర అంశాలపై చర్చించే అవకాశం కనిపిస్తోంది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పాదయాత్రకి అనుమతి ఇవ్వడానికి ప్రభుత్వం భయపడుతుందని వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల అన్నారు. తమ పాదయాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన రావడంతో పాదయాత్రకు పోలీసులు పర్మిషన్ టీఆర్ఎస్ కుట్ర చేస్తుందని ఆరోపించారు. నిరసన దీక్షను అడ్డుకుంటూ తమకు సపోర్టుగా ఉన్న పార్టీ కార్యకర్తలు పోలీసులు అన్యాయంగా అరెస్టు చేశారని తెలిపింది. తమ కార్యకర్తలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తన నివాసం వద్ద రోడ్డుపై బైఠాయించిన వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలతో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. తెలంగాణ వైఎస్ఆర్టీపీకి సంబంధించి కూడా తమ పాదయాత్రకు పర్మిషన్ ఇవ్వాలంటూ కోర్టు ఇప్పటికే పర్మిషన్ ఇచ్చినప్పటికీ కూడా పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోవడంతో వైఎస్ షర్మిల ఈ రోజు రోడ్డు మీద నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఆవిడని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నారు. మేడం, ఇప్పటికే కోర్టు అయితే పర్మిషన్ ఇవ్వడం అయితే జరిగింది దీనికి సంబంధించి, కానీ ఎందుకు పోలీసులు ఇంత హల్చల్ చేస్తున్నారు? దీనికి ఏమిటి కారణం అంటారు? అంటే వైఎస్ షర్మిలకు పోలీసులు భయపడుతున్నారా, టీఆర్ఎస్ పార్టీ భయపడుతుందా అనే అర్థం చేసుకోవాలి కదా. ఒక పక్క బండి సంజయ్ పాదయాత్ర బాగానే కొనసాగిస్తున్నారు, ఇంకో పక్క రాహుల్ గాంధీ గారి పాదయాత్ర బాగానే కొనసాగించారు. మరి ఆ పాదయాత్రలో మీరు ఇన్ని ఆంక్షలు పెట్టలేదు, ఇంత అడ్డంకులు సృష్టించలేరు. మరి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చేస్తున్న పాదయాత్రకే మీరు ఇంతగా రియాక్ట్ అవుతున్నారు, ఇంతగా భుజాలు దడుముకుంటున్నారు అంటే ఏమిటి అర్థం? అంటే కేసీఆర్ కు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీయే చీఫ్ ఆల్టర్నేటివ్ అని కేసీఆర్ కు అర్థమైంది కాబట్టే కదా ఈ 8.5 సంవత్సరాలలో బీజేపీ ఉన్నా ఒకటే, ఉన్నా లేనట్టే ఉన్నింది. కాంగ్రెస్ పార్టీ కూడా ఉన్నా లేనట్టే ఉన్నింది. కనుక బీజేపీ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా కేసీఆర్ కు హాని చెయ్యలేదు అన్నది కేసీఆర్ గారి నమ్మకం. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీయే ఈ రోజు చీఫ్ ఆల్టర్నేటివ్ కాబట్టే ఈ రోజు కేసీఆర్ గారికి భయం పుట్టింది. ఈ రోజు కేసీఆర్ గారు భయపడుతున్నారు, నా ఒక్క పాదయాత్రనే ఆపుతున్నారు అంటే ఎందుకు ఆపుతున్నారు? ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు లేనిది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఇప్పుడు సీన్ లోకి వచ్చింది. కనుకనే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి ప్రజల ఆదరణ ఉంది కాబట్టే కేసీఆర్ కు అది జీర్ణం కావట్లేదు, డైజెస్ట్ కావట్లేదు, కాబట్టి తట్టుకోలేకపోతున్నారు, కాబట్టి వాళ్ళ అవినీతిని ఎత్తి చూపుతున్నాం, కాబట్టి వాళ్ళ వైఫల్యాలను ఎత్తి చూపుతున్నాం, కాబట్టి ఈ రోజు కేసీఆర్ గారు ఇంత వైలెంట్ గా రియాక్ట్ అయ్యి అడుగడుగునా మాకు ఆంక్షలు విధిస్తున్నారు. అప్పుడు రాజన్న ఎలాగైతే ప్రజల వద్దకు వెళ్లి వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఎలాగైతే తీర్చి సీఎం అయ్యారో ఇప్పుడు కూడా షర్మిల అదే పని చేస్తుంది. అలాగే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది, ఏవైతే ప్రభుత్వం చేసిన తప్పులు ఉన్నాయో వాటిని ప్రశ్నిస్తుంది, కాబట్టి ఇప్పుడు పర్మిషన్ ఇవ్వట్లేదు అంటారా? అంతే కదా. ఈ సుదీర్ఘ పాదయాత్ర 3500 కిలోమీటర్లు ఒక యజ్ఞంలాగా చేశామమ్మా. ఇది సులభం కాదు. 3500 కిలోమీటర్లు నడవడం ఎవరికీ సులభం కాదు. అది కూడా ఒక మహిళగా ఎండనక వాననక పాదయాత్ర చేసింది మేము. నా ఇంటిని, నా కుటుంబాన్ని, నా బిడ్డల్ని పక్కన పెట్టి రోడ్ల మీదనే నెలల తరబడి బతుకుతూ ప్రజల మధ్య ఉంటూ మీరు ఎందుకు ఒక్క వాగ్దానం కూడా నిలబెట్టుకోలేదు అని ప్రజలకు న్యాయం చేసే విధంగా కేసీఆర్ గారి వైఫల్యాలను ఎత్తి చూపిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. అసలు రుణమాఫీ మీరు ఎందుకు చేయలేదని అడిగింది మేము మాత్రమే. మహిళలకు 0 వడ్డీకే రుణాలు ఎందుకు ఇవ్వడం లేదని అడిగింది మేము మాత్రమే. ఇంటికో ఉద్యోగం అన్నారు, 100 మంది బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కదా అని పోరాటం చేసింది మేము మాత్రమే. అసలు నిరుద్యోగ భృతిక సంగతి అసలు మొత్తానికే మర్చిపోయారు కదా అని మేము ప్రశ్నించింది మేము మాత్రమే. మైనారిటీలకు 12% రిజర్వేషన్ ఏమైంది అని అడిగింది మేము మాత్రమే. అసలు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ఎంత మంది ఎదురు చూస్తున్నారు, వాళ్ళ సంగతి ఏమిటి అని నిలదీసింది మేము మాత్రమే కదా. ఇవన్నీ మేము చేస్తున్నాం కాబట్టే కదా ఈ రోజు తట్టుకోలేకపోతున్నారు కేసీఆర్ గారి పార్టీ. ఇన్ని సంవత్సరాలు బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఉన్నా లేనట్టే ఉన్నాయి కాబట్టే వాళ్ళ ఆగడాలు సాగినాయి కదా. ఈ రోజు మేము వచ్చినాము కాబట్టే కదా ఈ రోజు మేము చీఫ్ ఆల్టర్నేటివ్ అవుతున్నామనే కేసీఆర్ గారి భయం. గాంధీ బాటలో షర్మిల నడుస్తూ తన ఇంటి వద్దనే తాను నిరాహార దీక్ష చేస్తున్నప్పటికీ కూడా పోలీసులు తమ కార్యకర్తలను కూడా రానివ్వకుండా చాలా హల్చల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని ఎలా చూడవచ్చు?
ప్రజాస్వామ్యాన్ని మళ్ళీ మళ్ళీ కూని చేస్తున్నాడు కేసీఆర్ అనే అనాలి. గాంధీ గారు వాళ్ళ ఇంటి బయట ఆయన ఎలా నిరాహార దీక్ష చేస్తాడో నేను కూడా నా ఇంట్లో కాంపౌండ్ లోపల నిరాహార దీక్ష చేస్తుంటే, ఆమరణ దీక్ష చేస్తుంటే అసలు ఎవరికి అయినా ఏ నష్టం వచ్చింది అని అడుగుతున్నాం. ఎందుకు మా కార్యకర్తలను ప్రతి పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది? ఎందుకని ఈ చుట్టుపక్కల ప్రాంతం అంతా కర్ఫ్యూ విధించాల్సిన అవసరం వచ్చింది? కేవలం ఇంకొక పార్టీకి సపోర్ట్ ఉండకూడదు. ఒక పక్క బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ కార్యకర్తలు వాళ్ళంతా ఇక్కడ పండగలు చేసుకుంటూనే ఉన్నారు పక్కన. అంటే వాళ్ళైతే చేసుకోవచ్చా? వాళ్ళైతే అంతా కలుసుకోవచ్చా? బీఆర్ఎస్ పార్టీకి అయితే సపోర్ట్ ఇవ్వచ్చా? ఇంకో పార్టీకి సపోర్ట్ ఇచ్చే స్వేచ్ఛ ప్రజలకు లేదా? ఇంకో పార్టీ తరఫున మాట్లాడే స్వేచ్ఛ లేదా? మీరు బంధిస్తారా? మీరు కర్ఫ్యూలు విధిస్తారా? మా వాళ్ళందరినీ రిలీజ్ చేయాలి, మా వాళ్ళందరికీ ఇక్కడ ఫ్రీ యాక్సెస్ ఇవ్వాలి అని ఏ రోడ్డు మీద అయితే మీరు కర్ఫ్యూ విధించారో అదే కర్ఫ్యూ రోడ్డు మీద నేను కూర్చొని నేను చేయాలనుకున్న ఆమరణ దీక్ష కంటిన్యూ చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రస్తుతం పాదయాత్రకు సంబంధించి తప్పకుండా పర్మిషన్ ఇవ్వాలి. అలాగే ఎవరైతే తమ కార్యకర్తలను అరెస్ట్ చేస్తారో వారి కార్యకర్తలను కూడా వెంటనే విడుదల చేసి తన నిరాహార దీక్షకు అయితే అనుమతిని ఇవ్వాలంటూ ఇక్కడ షర్మిల కోరడం జరుగుతుంది. ఇది ఇక్కడి పరిస్థితి. కెమెరా పర్సన్ సాంబశివతో లిఖిత, అమ్మా న్యూస్, హైదరాబాద్. తెలంగాణ భారతీయ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీల మధ్య మాటల యుద్ధం జోరుగా కొనసాగుతున్న వేళ బీజేపీ కీలక సదస్సుకు హైదరాబాద్ను వేదికగా చేసుకుంది. ఈ నెల 28, 29 తేదీలో దక్షిణాది రాష్ట్రాల పార్లమెంటు నియోజకవర్గ విస్తారకుల శిక్షణ సదస్సు నగరంలో బీజేపీ నిర్వహించనుంది. దక్షిణాదిలో 80 లోక్సభ నియోజకవర్గాల విస్తారకులు పాల్గొనే ఈ సదస్సుకు బీజేపీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు సునీల్ బన్సాలి, తరుణ్ చుగ్గు హాజరు కానున్నారు. బెస్ట్ అండ్ ఐకానిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ అవార్డు అత్తాపూర్ జర్మటెక్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ మీర్ జవద్ జార్ఖాన్ అందుకున్నారు. ఇక భారతదేశ వ్యాప్తంగా టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వే నిర్వహించి మీర్ జవద్ జార్ఖాన్కు ఎంపికయ్యారు. దీంతో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేతుల మీదుగా ఆ అవార్డును ఆయన అందుకున్నారు. ఇక బెస్ట్ ఐకానిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ అవార్డును మీర్ జవద్ జార్ఖాన్ రావడంతో అత్తాపూర్ జర్మటెక్ హాస్పిటల్ సిబ్బంది, డాక్టర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జవాద్ జార్ఖాన్ గారు మన హాస్పిటల్ చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ గారికి బెస్ట్ ఐకానిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ అవార్డు అని టైమ్స్ ఆఫ్ ఇండియా అది మన గవర్నర్ గారు శ్రీ గౌరవనీయులైన తమిళసై సౌందరరాజన్ గారి చేతి మీదుగా అందింది. అది 6వ తారీఖు డిసెంబర్ రోజు. ఇదంతా ఆల్ ఓవర్ ఇండియా మొత్తం సర్వే చేసి ఇచ్చారు ఇది అవార్డు. ఇది దీనికోసం మనం అంతా గర్వపడుతున్నాము. ఇది మన హాస్పిటల్ 250 బెడెడ్ హాస్పిటల్ అండి. ఇందులో అన్ని సర్వీసెస్ ఉంటాయి. మీకు ఎంఆర్ఐ, సిటీ స్కాన్ అలాంటివి అన్ని ఉంటాయి సర్వీసెస్ మన దగ్గర. ఇది ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. న్యూరో, ఆర్థోపెటిక్ అవన్నీ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. త్వరలో మేము ఒక 250 ఇంకొక క్యాథ్లాబ్ కూడా స్టార్ట్ చేయగలుగుతున్నాం. జవాద్ జార్ఖాన్ గారు మన హాస్పిటల్ చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ గారికి. తెలంగాణ రాష్ట్రాన్ని తాగుబోతుల రాష్ట్రంగా సీఎం కేసీఆర్ మార్చారని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. నల్గొండ జిల్లాలో బీజేపీ భరోసా యాత్రని ప్రారంభించిన ఈటెల కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులు కుప్పలుగా మార్చారని విమర్శించారు. అంతేకాకుండా విచ్చలవిడిగా బెల్ట్ షాపులు ఓపెన్ చేసి మద్యం ద్వారా ఆడపిల్లల ఉసురు తీస్తున్నాడంటూ ఆరోపించారు. 25,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి అవుతాయి. కానీ ఈ చేత ఇచ్చి ఇంకో చేత గుంజుకపోయేది ఏంటో తెలుసా అమ్మ? ఆలోచన చేసేదా? పానగల్లో ఎన్ని బ్రాండ్ షాపులు ఉన్నాయో లెక్కేసినవా? ఎన్ని బెల్ట్ షాపులు ఉన్నాయో లెక్కేసినవా? నేను పైసల మంత్రిగా పనిచేసిన, ఆర్థిక మంత్రిగా పనిచేసిన బిడ్డగా చెప్తా ఉన్నా, తెలంగాణ వచ్చే నాడు తాగుడు ద్వారా తాగే సీసాలు అమ్ముకుంటే వచ్చిన డబ్బు
10,700 కోట్ల రూపాయలు. ఆనాడు తెలంగాణలో మనం తాగితే సర్కారు కట్టిన డబ్బు 10,700 కోట్ల రూపాయలు. ఇవాళ సర్కారు కట్టిన డబ్బు మా శ్రీనివాస్ గారు చెప్పిండ్రు 36,000 కోట్లు అని. అది పోయిన సంవత్సరం వచ్చిన ఆదాయం తప్ప ఈ సంవత్సరం కాదు. 25,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి అయితే. కానీ ఈ చేత ఇచ్చి ఇంకో జనసేన పార్టీ ఎన్నికల ప్రచారార్థం వారాహి రంగుపై సిపిఐ నేతలు చేసిన విమర్శలపై ఇక పవన్ కళ్యాణ్ ట్వీట్ మరోసారి స్పందించారు. ఇక నిబంధనలు పక్క పవన్ కళ్యాణ్ కోసమేనని ప్రశ్నించారు ఆయన. వారాహి వాహనం మాదిరిగా అలివ్ గ్రీన్ కలర్లో ఉన్న వాహనాల ఫోటోలు ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అసూయతో వైసీపీ నాయకులు రోజు రోజుకు కుళ్ళిపోతున్నాయంటూ చెప్పారు. ఇక వైసీపీ టికెట్ రేట్లు, కారుల రంగులు కూర్చడానికి ఇలాంటి చిల్లర పనులు అని రాష్ట్ర అభివృద్ధి మీద దృష్టి పెట్టాలని కోరారు. వంశీరామ్ బిల్డర్స్ పై 4వ రోజు ఇన్కమ్ ట్యాక్స్ సోదాలు కొనసాగుతున్నాయి. వంశీరామ్ బిల్డర్స్ ఎండీ సుబ్బారెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటికే పలు డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా ప్రైవేటు వ్యక్తులతో చేసుకున్న ఒప్పందాల పత్రాల స్వాధీనం చేసుకున్నారు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి లెక్కల్లో తేడాలు ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఇక కంపెనీ ఉద్యోగాల ఖాతాల నుంచి కూడా ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. ఇక అనుమానాస్పదంగా కనిపించిన ఆర్థిక లావాదేవీల గురించి ఆరా తీస్తూ సోదాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల యువతి కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. కిడ్నాపర్ను పట్టుకుని డాక్టర్ వైశాలిని రక్షించారు పోలీసులు. ఇక అంతకుముందు తండ్రి దామోదర్కు డాక్టర్ వైశాలి ఫోన్ చేసింది. తాను క్షేమంగా ఉన్నానని ఆమె తెలిపారు. తన గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, తాను నగరంలోని ఉన్నానంటూ తండ్రికి డాక్టర్ వైశాలి చెప్పింది. కాగా వైశాలి అనే డెంటల్ డాక్టర్ కిడ్నాప్ అయిన వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. మాండసు తీవ్ర తుఫాను క్రమంగా బలహీనపడి తుఫానుగా కొనసాగుతుంది. ఇక రేపు తెల్లవారుజామున దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు, పాండిచ్చేరి ప్రాంతాల్ని తాకుతూ మహాబలిపురం సమీపంలో తుఫాను తీరం దాటే అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత తుఫాను క్రమంగా బలహీనపడనుంది. ప్రస్తుతం ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణిస్తూ చెన్నైకి దక్షిణ ఆగ్నేయంగా 260 కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావంతో తమిళనాడు, రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 65 నుంచి 75 కిలోమీటర్లు, కొన్నిసార్లు 85 కిలోమీటర్ల వేగంతో గాలు వీచే అవకాశం ఉంది. మాండూస్ తుఫాను ప్రస్తుతము నిన్న సాయంత్రం 5:30 గంటలకి తీవ్ర తుఫానుగా మారి ఈరోజు 5:30 గంటలకి వరకు కూడా కొనసాగుతూ ఈరోజు 8:30 గంటలకి బలహీనమై తుఫానుగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఇది కరైకల్కి తూర్పు దిశలో 180 కిలోమీటర్ల దూరంలోను, చెన్నైకి దక్షిణ ఆగ్నేయంగా 260 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. రానున్న గంటల్లో కూడా ఇది ఏంటంటే వాయవ్య దిశలో ప్రయాణించి రేపు రాత్రికి కానీ రేపు ఉదయానికి చెన్నైకి కరైకల్కి మధ్యలో ఉన్నటువంటి మహాబలిపురం పరిసర ప్రాంతాల్లో తీరం దాటే అవకాశం ఉంది. మాండూస్ తుఫాను
ఈ వారాన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగించాయి. అమెరికాలో నెలకొన్న ప్రతికూల పరిస్థితుల కారణంగా ఐటీ కంపెనీల స్టాక్స్లో 10 నుంచి 27% వరకు దిద్దుబాటు ఉండే అవకాశం ఉందని క్రెడిట్ సోయిజ్ నివేదిక తెలపడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను దెబ్బతీసింది. ఈ నేపథ్యంలో మదుపర్లు అమ్మకాలను మొగ్గు చూపారు. ఈ క్రమంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 389 పాయింట్లు కోల్పోయి 62,181కి పడిపోయింది. నిఫ్టీ 112 పాయింట్లు నష్టపోయి 18,496 వద్ద స్థిరపడింది. ఇక ఐటీ టెక్ సూచీలు 2% పైగా నష్టపోయాయి. బంగ్లాదేశ్తో జరుగుతున్న వన్డే సిరీస్లో టీమిండియా దారుణ పరాభవాన్ని ఎదుర్కొంది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను కైవసం చేసుకుంది బంగ్లాదేశ్. ఇక శనివారం 3వ వన్డే జరగనుంది. బంగ్లాదేశ్ లాంటి జట్టుతో సిరీస్ వాష్ అవుట్ అయితే ఇది టీమిండియాకే పెద్ద మైనస్ పాయింట్ అవుతుంది. దీంతో టీమిండియా ఈ మ్యాచ్లో గెలవాలని భావిస్తుంది. అయితే ఈ మ్యాచ్కి ముందు టీమిండియా స్క్వాడ్లో కీలక మార్పులు జరిగాయి. తాజాగా కుల్దీప్ యాదవ్ స్క్వాడ్లోకి వచ్చాడు. అయితే దీపక్, కుల్దీప్, రోహిత్ లేకపోవడంతో తుది జట్టులో ఎవరు ఉంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్. జనం కోసం, నిజం కోసం.